హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. మొదటగా వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్త దిగొస్తున్న బంగారం అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది. 2 రోజుల్లో 9,000 డౌన్. హైదరాబాద్ 24 క్యారెట్లు అంటే 10 గ్రాముల పసిడి ధర 24 క్యారెట్ల బంగారానికి 1,25,250 రూపాయలు. అదే కిలో వెండి ధర 1,58,000గా తగ్గినట్టు వార్త కనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో మరింత తగ్గే ఛాన్స్ ఉందన్న ఎక్స్పర్ట్స్. బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల ఆకాశమే అద్దుగా పెరిగిన ధరలు బుధవారంలో భారీగా పడిపోయి 2 రోజుల్లోనే బంగారం ధర ఏకంగా 9,000 డౌన్ అయింది అంటూ వెండి ధర కూడా అదే స్థాయిలో తగ్గింది. బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం అంటే 10 గ్రాములు 24 క్యారెట్లది 1,25,250 ఉంది. అదే 22 క్యారెట్ గోల్డ్ ధర 1,14,840 రూపాయలు 43 రూపాయలు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పరిణామాలు మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు కావచ్చు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మన భారత్పై ఏ విధమైన సుంకాలు అధిక 50 నుంచి 100% ఇస్తున్నాడు. ఇవన్నిటి దృష్ట్యా కూడా బంగారం ధర కొండెక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మన వార్తల్లో కూడా చూసినాం. ఓమై గోల్డ్ అనే స్థాయి కూడా బంగారం ధర పెరిగిపోయింది. ఇప్పుడు ఇటీవల కాలంలో మళ్ళా అంతర్జాతీయ పరిణామాలు గుర్తుపట్టి ఆశాజనక వాతావరణం కనిపిస్తుంది. ఇటీవల నిన్న వార్తలు మనం చూసినాం. ఏదైతే H1B వీసా కూడా $1,00,000 తగ్గించిండు. అది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకు మరలా కూడా ఏ రుసుము లేకుండా కూడా H1B వీసా పొందే అవకాశం సులభతరం అయిందని కూడా చెప్పుకుంటున్నారు. అక్కడ ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఏ అభ్యంతరాలు లేవని కూడా వార్త కనిపించిన తరుణంలో బంగారం ధర దిగొస్తుందని కూడా కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ ఈ బంగారం ధర మాత్రం కొండెక్కిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళీ తగ్గొస్తుంది, శుభపరిణామం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త చూసినట్టయితే అదే వెలుగు దినపత్రికలో హైదరాబాద్లో మైక్రో క్లైమేట్ చేంజ్ అనేది వేగంగా పెరుగుతున్న లోకల్ వాతావరణ పరిస్థితులు 100 మీటర్ల దూరంలోనే ఒక చోట వాన మరో చోట ఎండ కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది అల్పపీడనాలు వాయుగుండాలతో పడిన వర్షాలు తక్కువే. లోకల్గా ఏర్పడిన మార్పుల వల్ల ఎక్కువ వర్షాలు, చెరువులు కనుమరుగు కావడం, హైరేజ్ బిల్డింగ్లు పెరిగిపోవడంతో చేంజెస్ భవిష్యత్తులో ఇలాగే ఉంటే మరిన్ని భారీ వర్షాలు ఉంటాయని ఆందోళన. ఇక క్లైమేట్ అంటే వాతావరణంలో అనూహ్యమైన పరిస్థితులు కావచ్చు, పరిణామాలు సంభవిస్తున్నాయి. ఎందుకంటే పొద్దంతా ఎండ, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాన, 2-3 గంటల్లోనే హైదరాబాద్ వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడుతున్నాయి. గత నెల 14-17 తేదీలో కురిసిన కుంభవృష్టి వర్షానికి రోడ్లన్నీ చెరువులయ్యని వార్త కనిపిస్తున్నది. ముఖ్యంగా సెప్టెంబర్ 17న కేవలం 3 గంటల్లోనే దాదాపు 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతేకాదు 100 మీటర్ల దూరంలోనే వాన పడితే ఆ పక్కన ఎండ పడుతున్నది. దీని అంతటికి కారణం సిటీలో మైక్రో క్లైమేట్ చేంజ్ కావడమే. హైదరాబాద్లో చాలా వేగంగా మైక్రో క్లైమేట్ పరిస్థితులు మారిపోతున్న వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్న పరిణామాలు కూడా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం పంచభూతాలను పిలుస్తున్నాం, ఆ పంచభూతాలను కూడా మొత్తం కాలుష్యం అయిపోయింది. నీరు కాలుష్యం అయిపోయింది, వాతావరణం కాలుష్యం అయిపోయింది, వాయు కాలుష్యం, జల కాలుష్యం, నీరు కాలుష్యం, ఇవన్నీ కాలుష్యాలు అయిపోయినాయి. మానవుడు తన డబ్బే ధ్యేయంగా జీవిస్తున్నాడు తప్ప ఈ ఏదైతే నీటిని కానీ, నీళ్ళని కానీ, వాతావరణాన్ని కానీ, గాలిని కానీ, ఈ పంచభూతాలను రక్షించిన పరిస్థితిలో మానవుడు లేడు. ఇప్పటికైనా కనుతెరిచి ఈ వాతావరణాన్ని కానీ, ఏదైతే వనరులను కానీ, ప్రధానంగా ఈ వనరులను కలుషితం కానీ కాలుష్యం వైపు ప్రయాణించకుండా ప్రతి ఒక్క మానవుడు గుర్తెరగాలి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం వచ్చినా కూడా వాతావరణ పద్ధతి వేడెక్కి ఉంటుంది. ఒక పక్క ఎండ కొడుతున్నది, ఒక పక్క వాన పడుతుంది. కొట్టినా కూడా అది కుంభవృష్టి వర్షం పడి ఇక రైతులకైతే ఆందోళనకరణ పరిస్థితులు ఉన్నాయి. ధాన్యం కోతకొచ్చిన టైంలో ఈ అకాల వర్షాల ద్వారా దర్శి ముద్దయిపోయి అది ధాన్యం చేతికొచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇకనైనా మానవుడు తన స్వార్థ ప్రయోజనాలు అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు, డబ్బే ప్రాధాన్యం కాదు. ఈ వాతావరణాన్ని, ఈ భూమిని, నీరును మనం పరిరక్షించుకున్నట్టయితే, నీటి వనరులను, వాతావరణాన్ని కాలుష్యం కాకుండా చూసుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు కూడా మనం ఏది బంగారు భవిష్యత్తు ఇచ్చినట్టు అవుపిస్తుంది. ఎందుకంటే ఇకనైనా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మానవుడు కూడా గుర్తెరిగి ఈ వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఏదైతే అన్ని వనరులను కాపాడుకునే దిశగా ముందుకు పోవాల్సిందిగా ఇక్కడ వార్త కూడా బ్యానర్గా కనిపిస్తుంది. మరో వార్త చూసినట్టయితే ఈ సాక్షి దినపత్రికలో
ఈ సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త అవినీతి పోస్టులకు చెక్ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నది. రవాణా శాఖ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు తొలగింపు చేసిన గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఏదైతే అంతర్జాతీయంగా ఏదైతే రాష్ట్ర సరిహద్దులు ఉన్న చెక్ పోస్టులను ఎత్తివేయాలనే ఆ వార్తను మనం గతంలో చూసినాం. ఎందుకంటే అక్కడ ఈ అవినీతి ఎక్కువ పెరిగిపోతుందనే ఉద్దేశంతో కూడా అంతర్రాష్ట్ర రవాణా సరిహద్దు చెక్ పోస్టు తొలగించడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన 4 ఏళ్ల తర్వాత రద్దు. కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితమే ఆదేశించింది. అయినా కూడా 4 ఏళ్ల తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టు రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను రద్దు చేయడం కూడా జరిగిందనే వార్త కనిపిస్తుంది. సిబ్బంది అవినీతి పెచ్చిరెల్లి పోతున్నట్టు చర్యలు, తక్షణమే చెక్ పోస్టు తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశం. మొబైల్ చెకింగ్ టీములతో కొనసాగుతున్న తనిఖీలు. 15 చెక్ పోస్టులు 75 మంది సిబ్బంది జిల్లా కార్యాలయాలకు అటాచ్. ఏళ్లుగా వాహనాల నుంచి వసూలుకే లక్ష్యంగా చెక్ పోస్టులు పనిచేసిన విమర్శలు. ఇక్కడ పోస్టింగ్ల కోసం ఉద్యోగులు లక్షల్లో ముడుపులు చెప్తున్నారు. మరి అక్కడ ఏ విధంగా అక్రమ సంపాదన లభ్యమవుతుందో దానికి అక్కడ పోస్ట్ పొందాలని కూడా ఏదైతే ఆర్టీఓ చెక్ పోస్ట్ ఆఫీసర్ కానీ అక్కడ సిబ్బంది పోస్ట్ పొందాలని కూడా లక్షల్లో చెల్లించి అక్కడ పోస్టు తీసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఈ వార్తలు చూడొచ్చు. ఇక మరో వార్త ఇక్కడ మనం పరిశీలించినట్టయితే 2 ఏళ్లలో ఉస్మానియా అనే వార్త కనిపిస్తున్నది. ఉన్నతాధికారులతో బుధవారం తన నివాసంలో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కనిపిస్తుంది. కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు వసతులు కల్పించాలి. పనులు వేగవంతానికి అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ప్రధానమైన వార్తలు. వైద్య ఆరోగ్య ఇంజనీరింగ్ శాఖల అధికారులకు సమీక్ష. ఇది ఏదైతే హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 100 ఏళ్ల అవసరాలకు తగినట్టుగా కొత్త ఆసుపత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించిన తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై బుధవారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనులతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న పనుల వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లుగా గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించిన వార్త కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉస్మానియా ఎంతో చరిత్ర కలిగిన ఆసుపత్రి, అది మొదటి నుంచి కూడా ఆసుపత్రి ఉన్నది. ఆ ఆసుపత్రిని మొత్తం శిథిలావస్థకు చేరింది. దాని పునర్నిర్మాణంలో భాగంగా మళ్ళా దాన్ని నిర్మించి భవిష్యత్ అవసరాలకు, అంటే జనాభా పెరుగుతున్న దృష్ట్యా వ్యాధులు కూడా కొత్త వ్యాధులు సంభవిస్తున్న దృష్ట్యా కూడా అధునాతన టెక్నాలజీతో ఆ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక మరో ప్రధానమైన వార్త కనిపిస్తుంది. అయ్యప్ప సన్నిధిలో ముర్ము ఇక్కడ రాష్ట్రపతి, దేశానికి ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి ముర్ము గారు శబరిమలకు వచ్చిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డులోకి ఎక్కింది. ఇక్కడ శబరిమలకు వచ్చిన తొలి మహిళగా రికార్డుకి ఎక్కిన వార్త కనిపిస్తుంది. ఇరుముడి తలపై పెట్టుకొని సన్నిధానానికి చేరిన రాష్ట్రపతి ముర్ము అనే వార్త ఉంది. శబరిమల ఆలయం గర్భగుడి ఎదుట ఇరుముడితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనే వార్త కూడా కనిపిస్తున్నది. ఇక మరో వార్త ఇక్కడ చూసినట్లయితే మన మెదడే కంప్యూటర్ చిప్ అనే వార్త కనిపిస్తుంది. చిప్ స్థానంలో మినీ బ్రెయిన్స్ అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్వాంటమ్ కూడా ఇటీవల మనం ఎక్కువగా ఆ వైపు పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే ఇది ఏదైతే ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాను పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే పరిణామాలు, ఏదైతే కొత్త టెక్నాలజీ వైపు ఇక్కడ ప్రయాణం కొనసాగుతుందో దాంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్వాంటమ్ ఏదైతే సిద్ధాంతం కావచ్చు, వాటికి అనుగుణంగా కూడా ఇది మినీ బ్రెయిన్స్, ఏది మన మెదడే కంప్యూటర్ చిప్ అనే వార్త కనిపిస్తున్నది. కంప్యూటర్ చిప్పుల స్థానంలో మానవ మస్తిష్కంలో కణ సముదాయాలను మినీ బ్రెయిన్స్ ఉంటే మన జీవన శక్తితో కంప్యూటర్లు పనిచేయడం మొదలు పెడితే అసాధ్యం అనిపిస్తుంది. కాదు, కానీ ఇది సాధ్యం కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే జరిగితే జీవశక్తితో కంప్యూటర్లు నడుస్తాయి. దీన్నే బయో కంప్యూటింగ్ లేదా వెట్వేర్ అంటున్నారు. స్విట్జర్లాండ్లో వేవీలోని ఫైనల్ స్పార్క్ స్టార్టప్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు మినీ బ్రెయిన్ సజీవంగా ఉంచడానికి అవసరమైన పోషకాలతో కూడిన ద్రవాన్ని తయారు చేయడంతో ఈ పరిశోధన మరొక ముందడుగు పడిందనేది కూడా ఇక్కడ ప్రధానమైన వార్త చూడొచ్చు. ఇక మరో దినపత్రికలు మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన దినపత్రిక జూబ్లీస్ తర్వాతే స్థానికమైన వార్త కనిపిస్తున్నది. బ్యానర్ ఐటంగా
ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాతనే స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోదామన్నట్టు కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా ఇక్కడ ఈ వార్త కనిపిస్తున్నది. మళ్ళా ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష కూడా ఆ వార్తతో పాటు ఈ జూబ్లీహిల్స్ ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో మాగంటి గోపీనాథ్ ఇటీవల అకాల మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక రావడం జరిగింది. ఆ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళడం అని కూడా ప్రభుత్వం కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఈ వార్తలో మనం చూడొచ్చు. ఇగో మరో ప్రధానమైన వార్త ఇక్కడ చూసినట్టయితే ఏదైతే రవాణా చెక్ పోస్టులు ఎత్తిపోతా కూడా ఇక్కడ బోర్డు పీకే జేసీబీ తోటి అక్కడ ఉన్న రవాణా ఏదైతే బోర్డు రాటి ఉంటాయి వాళ్ళ యొక్క బోర్డులను పీకేస్తున్న వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన వార్త. మరో వార్త చూసినట్టయితే 100 మందిలో 7 కిడ్నీ సమస్య అనేది కూడా ఇక్కడ ప్రధానంగా దేశంలో తెలంగాణలో అత్యధికంగా కూడా దేశంలోనే తెలంగాణ అత్యధికంగా కిడ్నీ బాధితులలో. మరి ఇది ఎటువైపు పరిణామం దాపురిస్తుందో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 7.4 మంది కిడ్నీ పనితీరులో లోపం జాతీయ సగటుతో పోలిస్తే 2 బీహార్లో అతి తక్కువకు 0.8 ICMR ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఉంటుంది ఇండియా బి అధ్యయనంలో వెల్లడి అనే అధిక రక్తపోటు నియంత్రణలో లేని మధుమేహమే కిడ్నీ సమస్యల కారణం. విచ్చలవిడిగా యాంటీ ఎసిడిటీ నొప్పి నివారణ మాత్రలు వినియోగంతో ప్రమాదంలో ఆహార జీవనశైలిలో మార్పు ముప్పునకు తప్పించుకోవచ్చని నిపుణులు సలహా. ఏదైతే రాష్ట్రంలో మూత్రపిండాల కిడ్నీ సమస్యలకు రాజధానిగా మారుతుంది. ప్రతి 100 మందిలో 7 బాధితులు దానికి కిడ్నీ బాధితులకు గురైతున్న వార్త కనిపిస్తుంది. ఏదో ఒక కిడ్నీ సంబంధిత సమస్య ఇంపైర్డ్ కిడ్నీ ఫంక్షన్ ఐకేఎస్తో బాధపడుతున్నారని బయటికి ఏమి తెలియకుండా ప్రాణాలను తెచ్చుకుంటున్నారు. భారత వైద్య పరిశోధన మండలి ICMR ఇండియా బి సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో అంశం వెల్లడైందని కూడా వార్త కనిపిస్తుంది. ఎందుకంటే కిడ్నీ రోగులు ఏదైతే నొప్పులకు కావచ్చు ఇంకేమైనా విపరీతమైన మెడిసిన్ వాడడం వల్ల సరైన జీవన శైలి లేకపోవడం వల్ల సరైన ఆహార పదార్థాలు అంటే సరైన క్రమంలో తీసుకోకపోవడం వల్ల కిడ్నీ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. వాటర్ కూడా సరైన సమయంలో అంటే 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సి ఉంది ప్రతి మానవుడు కూడా రోజుకు. అలాంటి ఏదైతే మానవుల దినచర్యలో అది క్రమానుగతంగా అనుకూలంగా కాకుండా క్రమరహితంగా జీవన విధాన శైలి మార్పు జరగడం వల్ల అధికంగా మెడిసిన్ తీసుకోవడం వల్ల కూడా ఈ కిడ్నీ బాధితులు ఎక్కువగా పెరిగిపోతున్నారు. అది కూడా తట్టు మన తెలంగాణలో పెరగడానికి కూడా చూడండి మన పెరగడం తీవ్రంగా ఉంది. 7.4% అంట. దాదాపు 100 మందిలో 7 పైన పైచీలకు బాధిన పడుతుంది. అదే బీహార్లో తక్కువ ఉంది. బీహార్లో అయితే 0.8% ఉంది. అంటే అక్కడ జీవన విధానం కూడా అక్కడ ఏదైతే ఆహారాలు పదార్థాలు తీసుకునే విషయంలో కూడా అక్కడ ఉన్న జనాభా కూడా మరి అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొంచెం చైతన్యంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మన కాడ మరి ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు ఇది జంక్ ఫుడ్ కావచ్చు విపరీతమైన ఏదైతే వేపుడు పదార్థాలకు కూడా అలవాటు పడి ఉపకాయంతో పాటు అధిక రక్తపోటుతో పాటు కిడ్నీ సమస్యలకు బాధపడుతున్నారు. అదేవిధంగా మరొక ప్రధానమైన వార్త చూద్దాం. ఇక్కడ ఆబ్కారీ శాఖలో రిజ్వీ మండలి కూడా వార్త కనిపిస్తున్నది. ఇక ఇంతకుముందు బంగారం గురించి కూడా చర్చించాం. ఇక అమెరికా అధ్యక్షుడి వార్త ఇక్కడ సుంకాల పారశాపం లోపే అని కూడా వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఏది అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో చర్చలు జన్యు మార్పిడి చేయని మొక్కజొన్న సోయాబీన్ దిగుమతులు పెంచుకునేందుకు భారత అంగీకారాన్ని వార్త కూడా కనిపిస్తుంది. ఈ నెలాఖరున ప్రకటన వెలువడే అవకాశం కేంద్ర అధికార వర్గాలను ఉటకిస్తూ మింట్ కథనం అమెరికా శ్వేత సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు ప్రధాని మోదీకి ఫోన్ భారతీయుల శుభాకాంక్షలు రష్యా చమురు కొనుగోలు భారత్ తగ్గిస్తుందని వ్యాఖ్య ట్రంప్కు మోదీ కృతజ్ఞతలు ఇరు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశల వెలుగులు అందించాలని వార్త ఇక్కడ కనిపిస్తుంది. వైట్ హౌస్లో జరిగిన దీపావళి వేడుకల్లో దీపాలు వెలిగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చూసుకోవచ్చు. ఇటీవల పరిణామాలు భారత్పై ఎన్నో సుంకాల నుంచి భారత్పై విద్వేషాన్ని ఆయన వెల్లడించిన ట్రంప్ మళ్ళీ దీపావళి వేడుకలు ఆయన వైట్ హౌస్లో నిర్వహించుకోవడం కూడా శుభపరిణామంగా చూసుకోవచ్చు. ఇక ఇలాంటి మెరుగైన వార్తలు ఇంకా మెరుగైన సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి మీ యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలి. కాబట్టి మా తెలుగు టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.